ఇంకొక విషయం ఏంటంటే ఏదో ప్రపంచానికి దేశానికి ఏదో విపత్తు ఉండబోతుందని చెప్పేసి ఒకటి బాగా వైరల్ అవుతుంది సార్. అది చెప్పిన వాళ్ళు పోతారేమో. అదే నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా. సముద్రంలో ఉన్న తాబేళ్ళు అది చెప్పిన వాళ్ళు పోతారేమో. సముద్రం నుంచి తాబేళ్ళు రావడం కొత్త, చేపలు రావడం కొత్త, తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు రావడం కొత్త, ముసళ్ళు రావడం కొత్త, ఇళ్లలోకే వస్తున్నాయి. మరీ దీని అమ్మగడుపు కాలిపోయినదో ఇంట్లో వంటింట్లోకి వచ్చింది ముసలి, ఏదో భోజనానికి వచ్చినట్టు. See, let us not get into the deep unnecessary things. ఇవి భయస్థులని, అమాయకులని, పిరికి వాళ్ళని, ఆందోళన పడే వాళ్ళని, అనవసరమైన భయాలకి లోనయ్యేటటువంటి వాళ్ళని సొమ్ము చేసుకోవడం తప్ప ఏమి లేదు. నాన్న ఒక మాట చెప్పు, ప్లేగు, మసూచి, కలరా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఎయిడ్స్, కరోనా, ఎన్ని వ్యాధులు వచ్చినా అవి పోతున్నాయి, కానీ దేశానికి ఏమన్నా అయిందా? మనుషులు పోతున్నారు కదా సార్. అంటే అవి రాకపోతే పోరా? వచ్చిన పోతారు, రాకన్నా పోతారు కదా. ఎవడా చిరంజీవి ఇక్కడ వస్తే ఎర్లీగా పోతున్నారు, కొనాలు బతుకుతారు. అంతే కదా, ఎవడన్నా పోవాల్సిందే. అంతే కదా. ఇప్పుడు కాకపోతే 4 రోజులు నువ్వు లేటు, 2 రోజులు నేను ముందు, అంతే తేడా, ఏం ఉండదు. ఆ గ్రహ కూటమి వల్ల ఇలా అవుతుంది. ఇప్పుడు చెప్పిన వాళ్ళు మరి గ్రహ కూటమి మరి ఎందుకు మరి ఏ గ్రహ కూటమి వచ్చింది? విజయవాడ మునిగిపోయింది, ఆంధ్ర, ఇక్కడ తెలంగాణ మునిగిపోయింది, అక్కడ కర్ణాటక మునిగిపోయింది, తమిళనాడు మునిగిపోయింది. మరి ఏ గ్రహ కూటములు చెప్పలేదే అప్పుడు?